రాజమౌళి అంటేనే భారీతనానికి మారుపేరు. అలాంటి దర్శకుడు స్వయంగా తానే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని ప్రకటించాడు. 1 గంట ప్రెస్ మీట్, మరికొన్ని పోస్టర్స్తో తాను తెరకెక్కించబోయే సినిమా రేంజ్ని చెప్పలేమంటున్నాడు. తన కెరియర్లో ఒక సినిమా గురించి దర్శక ధీరుడు ఎన్నడూ ఇలాంటి కామెంట్స్ చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే రాజమౌళి మరోసారి సీక్వెల్ జెండా రెపరెపలాడించబోతున్నాడు. బాహుబలి లాంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. బాహుబలికి ముందు సీక్వెల్ అంటే టాలీవుడ్ భయపడిపోయేది. కానీ ఇప్పుడు సీక్వెల్స్ కోసమే సినిమాలు తీసే పరిస్థితికి వచ్చింది. అదంతా కూడా రాజమౌళి క్రెడిట్. బాహుబలి 1, బాహుబలి 2 ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేశాయి. ఒక కథను 3 లేదా 3.5 గంటల్లో చెప్పలేనప్పుడు, ఆ స్టోరీకి న్యాయం చెయ్యలేనప్పుడు దర్శకుడు సీక్వెల్ దారి పడతాడు. త్రిబుల్ ఒక భాగంతో ముగిసే కథ. అందుకే సీక్వెల్ ఐడియాను పక్కన పెట్టాడు రాజమౌళి. నిజానికి మహేష్ మూవీని కూడా మొదట సింగిల్ పార్ట్ లో కంప్లీట్ చేయాలని రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ 1-2 షెడ్యూల్స్ తర్వాత కథలో జరిగిన మార్పులు, ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్స్ లో ఇబ్బందులు సేమ్ స్టోరీని సీక్వెల్ వైపు నడిపిస్తున్నాయట. నవంబర్లో మహేష్ మూవీని 2 భాగాలుగా విడుదల చేయబోతున్నామంటూ స్టేట్మెంట్ రానుందట. ఒకసారి సీక్వెల్ తీసుకొచ్చి పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి సీక్వెల్ తీసుకొచ్చి తెలుగు సినిమాకు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు సినిమా పండితులు. ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ రోల్ ను మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు. మరో ముఖ్యమైన పాత్ర సూపర్ స్టార్ కు తండ్రి పాత్రను మాధవన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 3 కీలకమైన షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. సెప్టెంబర్ నుంచి నైరోబీ, టాంజానియాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.